నిఖిల్ అంతా చెక్ చేశాను. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. ఇష్యూ చేయకండి సార్, ఎప్పటిలాగా రొటీన్ చెకింగ్ అంతే. దిస్ ప్రోడక్ట్ ఇస్ వెరీ హెల్తీ అండ్ హైజీనిక్. ISO, ISA నామ్స్ అన్నిటిని పర్ఫెక్ట్ గా ఫాలో అవుతుంది. దిస్ కంపెనీ ఇస్ వెరీ ట్రాన్స్పరెంట్. వి చెక్డ్ ఆల్ ది డిపార్ట్మెంట్స్. ది రిపోర్ట్స్ ఆర్ వెరీ క్లియర్. డాక్యుమెంటెడ్ ఇన్వెస్టిగేషన్ సర్టిఫికేట్ చేస్తారా? సో దట్స్ ది ఎండ్ ఆఫ్ ది గేమ్. సుధా, నా మీద నీకున్న నమ్మకం ఇంతేనా? అందరూ నన్ను కన్ఫ్యూజ్ చేశారు. పైగా విమల్ కూడా చెప్పాడు. వాడు చిన్న పిల్లాడు. దేవుడికి దెయ్యానికి వాడికి తేడా తెలీదు. సార్ మీరు చేసే అక్రమాలను ఎవరు ఎదిరించినా వాళ్ళని అంతం చేస్తారని చెప్పింది. ముందు రఘు, ఇప్పుడు ఓల్గా, నెక్స్ట్ ఎవరు? అఖి, ఈ టైంలో స్విమ్మింగ్ ఏంటి? కమ్, లెట్స్ హావ్ డిన్నర్. కమ్. Come. Me what is? సరేనయ్యా. Hey, are you all right? రేడ్ వల్ల డిస్టర్బ్ అయ్యావా? అంతా మన మంచికే జరిగింది. ఇప్పుడు చూసావా, మన ప్రోడక్ట్ లో ఏ ప్రాబ్లం లేదని ప్రెస్ వాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళే అనౌన్స్ చేశారు. అండ్ కొన్ని కోట్లు ఖర్చు పెట్టినా మనకింత పాజిటివ్ పబ్లిసిటీ వచ్చుండేది కాదు. తినకి ఏంట్రా ఇంకా డల్గా ఉన్నా? సతీష్తో ప్రాబ్లం అని విన్నాను. GM చెప్పారు. ఐ యాక్చువల్లీ వాంటెడ్ టు టాక్ టు యూ అబౌట్ ఇట్. నాకెందుకో సతీషే మన రైవల్ కంపెనీస్ కి స్పైగా పనిచేస్తున్నాడని అనుమానం. ఆ రష్యన్ పిల్లకి వీడికి ఏదైనా కనెక్షన్ ఉండుండొచ్చు. విమల్ డెత్ లో వీడు ఇన్వాల్వ్ అయి ఉంటాడని నా డౌట్. విమల్ నీకు తమ్ముడు మాత్రమే. వాడు నా రక్తం వచ్చు. నాకు వాణ్ణి అడ్డంగా నరికేయాలంత కోపం ఉంది. కానీ కోపం చాట కాని వాడి ఆయుధం. బాణం ఎదుర్కోవడం గొప్ప కాదు. ఆ బాణం వేసేది ఎవరు, బాధ్యులెవరు, కారణం ఏమిటో కనిపెట్టాలి. వాడి రూట్లోనే వెళ్ళాలి.
ఏంటకి ఇంత పొద్దున ఎక్కడికి తీసుకెళ్తున్నావు? తర్వాత చెప్తాను. అవే మన ఊరికి షిప్ లో స్పెషల్ గా తెప్పిస్తున్నారు. విషయంలో కలిపి దాన్ని ఈ విమానం వల్ల కొన్ని యాక్యురేట్ల పాలు ఇస్తాయి, కొన్ని ఎక్కువ మనిషి పొదుగు బరువుతాయి. ఆ బరువుని కాళ్ళు తట్టుకోవాలి కదా. బతుకునంతకాలం ఇవ్వాల్సిన పాలని 2 దపాల్లో పిండైతే ఆవు నీరసమై జబ్బుపడి త్వరగా చచ్చిపోతుంది బాబు. ఏం చేస్తారు? సరిపోయినట్ని బయటకు పంపించకుండా ఇక్కడే పాలు నాన్నగారు ఆటలేశారు. బాబు, ఆ అమ్మాయి మీరు పెళ్లి చేసుకోబోతున్నారా? ఆ మాట ఎందుకన్నా? ఆ అమ్మాయి కాడు సుత్త తెలియడులా. వద్దు బాబు, కొంచెం వద్దు ఉంచండి బాబు. ఆయన అన్నాడని డబ్బులు ఇచ్చావా లేక అనడానికి డబ్బులు ఇచ్చావా? ఇంతకంటే ముఖ్యమైన విషయంతో చెప్పాలి. పదా. ఈ పెన్ డ్రైవ్ గురించి మీ నాన్నతో హాస్పిటల్లోనే చెప్పాను. మీతోనూ పోలీసులతోనూ ఈ విషయం చెప్పొద్దని ఆపారు. అలా చెప్పక నేను వెనక్కున్నది ఆయనే కదా. లుక్, ఉక్రెయిన్ నుంచి ఈ సరుకు మా కంపెనీ ఇంపోర్ట్ చేస్తుంది. ఇంపోర్ట్ చేయని, అందులో తప్పే ఉంది. షిప్పింగ్ డాక్యుమెంట్ లో నో ఫీడ్ అని స్టాంప్ వేసింది. అయితే ఏంటి ప్రాబ్లం? హార్బర్ల దిగుమతి అయ్యే సరుకుని హ్యూమన్ ఫీడ్, యానిమల్ ఫీడ్, నో ఫీడ్ అని విడగొట్టి ఇంపోర్ట్ చేసుకొని ఇస్తుంది గవర్నమెంట్. ఇది నో ఫీడ్, తినే పదార్థం కాదు, మనుషులకి జంతువులకి ఇవ్వకూడదని గవర్నమెంట్ నిషేధించింది. కానీ దీన్ని ఫర్టిలైజర్ అన్న పేరు మీద ఇంపోర్ట్ చేసి మా పశువులకి దాణాలో కల్పిస్తున్నారు మా నాన్న. ఓ గాడ్. ఇది కన్ఫర్మ్ చేసుకోవడానికి వరల్డ్ ఆ రోజు ఫామ్ లో ఫోటోలు తీసింది. తను రహస్యంగా కలెక్ట్ చేసిన పాలు, ఎనర్జాన్ శాంపిల్స్, తను టెస్ట్ చేసిన ల్యాబ్ రిపోర్ట్ కూడా ఓకే చెప్తాను. ఏ తప్పు లేదని గవర్నమెంట్ అప్రూవ్ చేసింది. అదే నాకేమీ అర్థం కావట్లేదు. లుక్ అట్ దిస్. ఓకే, తర్వాత రష్యన్ బస్తా మీద ఉన్న అదే సింబల్ పోటా ఫార్మ్ ప్రొడక్ట్స్. దాన్ని ఈ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. ఇది ఏదో హెలికాప్టర్ క్రాష్. ఇది ఉక్రెయిన్లోనే జరిగింది. ఎవరో చూసావా? మా నాన్న. చదువులో కూడా తెలియట్లేదు. ఈ ఫోటోలకి ఎనర్జాన్ కి ఏంటి కనెక్షన్? ఊరిగా ఏమన్నా మెన్షన్ చేసిందా? ఎనర్జాన్ నెక్స్ట్ జనరేషన్ ని అంతం చేస్తుంది. ఎనర్జాన్ చేసిన ప్రోడక్ట్ అని ఏనాడో ప్రూవ్ చేయలేకపోయినా దావాగ్నిలా పెరుగుతున్న ఈ సమస్య వీటికి సమాధానం ఉక్రెయిన్లోనే ఉంది. అశోక్ ఉన్నారు. He works in the Indian embassy. Just 1 rupee is enough. నాకు ఇంకా నమ్మకం ఉంది. Thank you. బడ్జెట్ సార్, బడ్జెట్. మీ దగ్గర అసలు డబ్బులు లేవు కదా. థ్యాంక్స్. మీరు ఫ్రెష్ అప్ అయ్యారంటే నేను కింద రెస్టారెంట్ లో వెయిట్ చేస్తాను. 1991లో సోవియట్ యూనియన్ బ్రేక్ అయ్యి 15 దేశాలుగా విడిపోయింది. వాటిలో ఒకటే యుక్రెయిన్. యుఎస్ఎస్ఆర్ గా ఉన్నప్పుడు దాగున్న రహస్యాలన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడడం వల్ల లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఇక్కడ మిలిటరీ రూల్, ఎదిరించే వాళ్ళ ప్రాణాలకి గ్యారంటీ లేదు. నేను ఈమెయిల్ చేసిన ఫోటోస్ నుంచి ఏమైనా కనిపెట్టగలిగారా? ఓ యా, యుఎస్ఎస్ఆర్ ఎన్నో దేశాలుగా విడిపోయినప్పటికీ 92 బార్సిలోనా వరల్డ్ గేమ్స్ లో అన్ని దేశాలు ఏకమై యూనిఫైడ్ టీమ్ అనే పేరుతో నంబర్ 1 ప్లేస్ ని వీళ్ళందరూ ఉక్రెయిన్ నుంచి వెళ్లి మెడల్స్ గెలుచుకున్న ప్లేయర్స్.
10 ఏళ్ల తర్వాత ఈ 39 అథ్లెట్స్ హెలికాప్టర్ క్రాష్ లో చనిపోయారు. అథ్లెట్స్ ఎంతమంది చనిపోయారు? 39. మా ఆర్కైవ్స్ నుంచి తెలిసిన పాత న్యూస్ పేపర్ వరల్డ్ కప్ ఫోటోస్. 39 మంది ఈ క్రాష్ లో చనిపోయారు. మిగతా 6 బతికి ఉండొచ్చుగా. వాళ్ళని కలిసి మాట్లాడగలిగితే అన్నిటికీ సమాధానం దొరుకుతుంది. వాళ్ళ అడ్రస్లు ఏమైనా తెలుసుకోగలరా? ష్యూర్, ఐ ట్రై త్రూ మై సర్చ్. అండ్ ఇదే మీరు అడిగిన నెక్స్ట్ ఫోటో. ఈయన రిక్వెస్ట్ అథ్లెట్స్ కి న్యూట్రిషన్ డాక్టర్. ఈయన ఆ క్రాష్ లో చనిపోయారు. ఇందులో ఉన్న మిగతా వాడు ఎవరో నాకు తెలియదు. సో ఈ ఫోటోలో ఉన్న ఫ్యాక్టరీకి వెళ్ళాలి. ఓకే, నేను కాన్సర్ట్ లో పనిచేస్తున్నాను.